అరే తెల్ల జుట్టు ఉందని చెప్పేసి బాధపడుతున్నారా? మీరు అస్సలు బాధపడొద్దు. పసుపుతో ఇలా చేసేయండి. మీ తెల్ల జుట్టు మొత్తం కూడా వెంటనే నల్లగా మారుతుంది. జన్మలో మీకు తెల్ల జుట్టు సమస్య ఉండదు. ఇప్పుడే ట్రై చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను వైట్ హెయిర్ కోసం ఒక బ్రహ్మాండమైన చిట్కా అయితే చెప్పబోతున్నాను. దీంతో మీ మొత్తం వైట్ హెయిర్ అంతా కూడా ఒక్కసారికి నల్లగా మారుతుంది. మీ దగ్గర పసుపు ఉందా? ఇంట్లో కిచెన్లో వాడే పసుపు అండి. సో పసుపు అంటే మళ్ళీ వేరే పసుపు ఏమని అనుకుంటున్నారేమో, అదేం కాదు, నార్మల్ కిచెన్లో వాడే పసుపు. పసుపుతో ఇలా చేస్తే వైట్ హెయిర్ మొత్తం కూడా వెంటనే నల్లగా మారుతుంది. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి మరి ఏంటో. ముందుగా మనకు కావాల్సింది నువ్వులు. నువ్వులు ఆయుర్వేదిక్ రెమెడీల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, హెయిర్ నల్లగా ఉండడానికి నువ్వుల వల్ల చాలా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చే వరకు మెంతులు. మెంతుల గురించి మనందరికీ తెలుసు. మెంతుల వల్ల మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారడానికి మెంతులు మనకి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే వరకు కరివేపాకుని యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి వైట్ హెయిర్ అనేది జన్మలో ఉండదు. ఇక్కడ నేను డ్రై కరివేపాకుని యూజ్ చేస్తున్నాను, ఎండిన కరివేపాకు. మీరు కావాలనుకుంటే పచ్చి కరివేపాకుని కూడా యూజ్ చేయొచ్చు. మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేశాను. తర్వాత మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను 2 స్పూన్లు. తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. 1 కప్ అనమాట, మీడియం సైజు ఉన్న కప్పు కరివేపాకుని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. సో తర్వాత ఆ పౌడర్ని ఒక చిన్న ప్యాన్లో కానీ లేదనుకుంటే గిన్నెలో కానీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ ప్యాన్ అనేది పెట్టేసేయండి. ఈ పౌడర్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కంటిన్యూగా 2 మినిట్స్ అనేది కలుపుతూ ఉంటే ఈ పౌడర్ అనేది మనకి డ్రై రోస్ట్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇది డ్రై రోస్ట్ అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ అనేది మనం ఇలా కలిపితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక ప్లేట్లోకి ఈ పౌడర్ని తీసుకొని బాగా కూల్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని కూల్ చేసేద్దాం. తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆవాల నూనె 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఆవాల నూనె ప్లేస్లో కావాలి అని అంటే మీరు కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆవాల నూనె వల్ల ఖచ్చితంగా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా అవుతుంది కాబట్టి నేనైతే ఆవాల నూనెనే యాడ్ చేశాను. ఆల్టర్నేట్ అయితే నేను మీకు చెప్పాను. ఈ నూనె హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పసుపు యాడ్ చేసుకోండి. ఇంట్లో నార్మల్గా ఉండే పసుపేనండి, యాడ్ చేసుకోండి 2 స్పూన్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుంటే పసుపు మొత్తం కూడా మనకి ఆయిల్లో మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, మీరు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో 1/2 లీటర్ 1 లీటర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెంగా ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటే నెక్స్ట్ మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఒక 1 వీక్ అయినా 2 వీక్స్ అయినా యూజ్ చేయండి. మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనపడతాయి. తర్వాత మీకు నచ్చింది అనుకుంటే మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నూనె వల్ల బ్లాక్ హెయిర్ మనకి రావడంతో పాటుగా మనకి హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో చూసారు కదా, మనకి 2-3 మినిట్స్కి అయితే ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ కలర్లోకి మారింది. బ్లాక్ కలర్లోకి మారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఈ పౌడర్, ఈ ఆయిల్, ఈ 2 కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలండి. సో బాయిల్ అయిన తర్వాత ఇంకా మనకి డార్క్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది. మీరు పసుపు ఏంటి, ఆవాల నూనె ఏంటి అని అనుకోవచ్చు, బట్ బాయిల్ అవుతున్నప్పుడే కలర్ చూసారు కదా, బ్లాక్ కలర్లోకి వచ్చింది. మన హెయిర్ కూడా
అంతే బ్లాక్గా ఉంటుంది. వైట్ హెయిర్కి పర్మనెంట్గా చెక్ పెట్టాలంటే తప్పకుండా ట్రై చేయండి. పౌడర్ యాడ్ చేసి 5 మినిట్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించుకొని ఈ ఆయిల్ని మనం బాగా కూల్ చేసుకోవాలి. బాగా కూల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఎత్తి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోండి. ఇది బయటే మనకి ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. దీనికి ఫ్రిడ్జ్ ఏం అవసరం లేదు. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఎక్కువగా మీకు కావాల్సినప్పుడల్లా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ ఆయిల్ అయితే మీ వైట్ హెయిర్ మొత్తాన్ని బ్లాక్గా మారుస్తుంది. మీరు ఎటువంటి కెమికల్ హెయిర్ డైస్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఆయిల్ ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. మనం టచ్ చేసినప్పుడు కూడా ఫింగర్స్ అనేవి బ్లాక్గా మారిపోతాయండి. సో అంత బాగా వర్క్ అవుతుంది ఈ ఆయిల్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఆయిల్ ఇదైతే. ఇంకొక విషయం, పసుపు ఏంటి బ్లాక్గా అవ్వడం ఏంటి హెయిర్ అనుకుంటున్నారా? మీరు 2-3 వారాల పాటు యూజ్ చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ ఆయిల్ని మీరు రూట్స్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. నార్మల్గా హెయిర్ ఆయిల్ని ఎలా యూజ్ చేస్తున్నారో అలానే యూజ్ చేయండి. తల స్నానం చేస్తాం అనే ఒక 1 అవర్ ముందు ఈ ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసి తర్వాత తల స్నానం చేయండి. అంటే రోజంతా ఉంచుకోకూడదా అంటే ఉంచుకోవచ్చండి, నో ప్రాబ్లం. మీరు ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు, 2-3 రోజులు కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరికీ కూడా ఆయిల్స్ పెట్టుకునే టైం ఉండట్లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే తలస్నానానికి ఒక 1 అవర్ ముందు ఈ ఆయిల్ బాగా అప్లై చేసుకొని తర్వాత తలస్నానం చేయండి. ఇంట్లోనే ఉంటాము, సో మాకు టైం ఉంది అనుకున్న వాళ్ళు మీకు నచ్చినప్పుడు మీరు హెయిర్ వాష్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఆయిల్ని అయితే రూట్ నుండి హెయిర్ లెంత్ వరకు బాగా అప్లై చేసుకోవాలి. దీన్ని మీరు బయట పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. ఆయిల్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. తలస్నానానికి 1 అవర్ ముందు వారానికి 2 సార్లు ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇక మీకు తెల్ల జుట్టు సమస్య ఉండదు. ఉన్న తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఈ ఆయిల్ని మనం వారంలో 2 సార్లు అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ ఉంచుకొని మీరు తలస్నానం చేయొచ్చు. మీరు రోజంతా కూడా ఉంచుకోవచ్చు, ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు. సో అంత టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం తలస్నానానికి 1 అవర్ ముందు అప్లై చేసుకొని మీరు తలస్నానం మీకు నచ్చిన షాంపూతో కానీ కుంకుడుకాయ షేకకాయ యూజ్ చేసి తలస్నానం చేయండి. ఇలా చేసినట్లయితే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఈ ఆయిల్ని కంటిన్యూగా యూజ్ చేయండి. యూజ్ చేస్తున్నప్పుడే వైట్ హెయిర్ మొత్తం కూడా పర్మనెంట్గా బ్లాక్ కలర్లోకి మారి మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ అనేది అసలు యూజ్ చేయడం మంచిది కాదండి. సో ఖచ్చితంగా హెయిర్ డైస్ అనేది అవాయిడ్ చేయండి. న్యాచురల్ పద్ధతిలోనే వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.